సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండటంతో ప్రజలు వృద్ధులు బయటికి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. మనం చూసుకుంటే గడిచిన 2 నెలల నుంచి కూడా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా బయటికి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది కూడా ఇంత స్థాయిలో కూడా ఎప్పుడు ఎండలు లేవని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మార్చి మొదటి వారం నుంచే కూడా ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు బయట తిరగాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఎండల వేడి నుంచి తట్టుకునేందుకు కూడా చాలా మంది ప్రజలు అంటే తప్పని పరిస్థితుల్లో ఎవరైతే బయటికి రావాలనుకుంటారో వారైతే శీతల పానీయాలను ఆశ్రయించడం, అలాగే ఏదైతే కొబ్బరి బోండాలను తాగడం, అలాగే మజ్జిగను తాగడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వేడి నుంచి తట్టుకోవాలంటే మజ్జిగ లేదా టెంకాయలు తాగకపోతే చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఎండల వేడిని తట్టుకోలేక పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా శీతల పానీయాలను కూడా సేవిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే గడిచిన ఈ 2 నెలల నుంచి కూడా చాలా ఎండల తీవ్రత అయితే చాలా అధికంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో గత ఏడాది ఇంత ఎండలు మనం లేవని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాది ఈ ఎండల యొక్క తీవ్రత క్రమంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు కర్నూలు జిల్లా కావచ్చు, అటు నంద్యాల జిల్లా కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఎండల యొక్క తీవ్రత చాలా అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా కర్నూలు నగరం వ్యాప్తంగా కూడా ఇక్కడ కొన్ని ప్రాంతాలు కర్నూలు కలెక్టరేట్ మొదలుకొని రాజీవార్ సెంటర్ తదితర ప్రాంతాల్లో కూడా చలువ బంతులను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ గత ఏడాది అయితే ఏదైతే త్రాగునీరును కూడా ఏర్పాటు చేశారు, కానీ ఈ సంవత్సరం అయితే నగరంలో ఎక్కడ కూడా త్రాగునీరుని ఏర్పాటు చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది ప్రజలు కూడా సుదూర ప్రాంతాల నుంచి కర్నూలు నగరానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. అయితే వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మనం చెప్పవచ్చు. కేవలం చలువ పందిర్లు ఏర్పాటు చేశారు తప్ప మిగతా ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది ప్రజలు కూడా రోడ్ల నుంచి వెళ్ళేస్తున్న క్రమంలో కూడా ఎండలకు తట్టుకోలేక డ్రింకింగ్ వాటర్ తాగేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఈ కొబ్బరి గుండం కానీ అలాగే మజ్జిగ తాగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వారు సామాన్యులకు అందుబాటులో అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో గడిచిన 2 నెలల నుంచి కూడా ఈ ఎండలు మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మరో 2 నెలలు కూడా ఈ ఎండలు ఇదే విధంగా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కేవలం మనకు మార్చి నెల పూర్తి స్థాయిలో అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ నెల మొదటి వారంలో ఉన్నాం. ఏప్రిల్ మేలో కూడా పూర్తి స్థాయిలో ఎండలు మరింత అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు అయితే మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు నమోదు చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అంటున్నారు. ఏదైతే ఉదయం అత్యవసర సమయంలో అయితే ఉదయం లేదా సాయంత్రం మాత్రమే బయటికి రావాలి. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వస్తే మాత్రం ఎండ దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. ఎండ దెబ్బ ఒకసారి తగిలిందంటే కనుక చాలా అనారోగ్యం గురవుతారు. కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వేడి బయట చాలా తట్టుకునే విధంగా లేదు. కాబట్టి ఇంట్లోనే ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సాయంకాలం ఏదైతే ఎండ తీవ్రత పూర్తిగా తగ్గిన క్రమంలోనే ఇక్కడికి బయటికి రావాల్సి ఉంటుంది. కానీ ఎండకు ఏమాత్రం బయటకు వచ్చినప్పటికీ కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఆ ఎండ దెబ్బ తగిలితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పిల్లలు అలాగే వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని, మిగతా వారు కూడా అత్యవసరం అయితే తప్పనిచ్చి కూడా మిగతా సమయాల్లో ఎందుకంటే 11 లోపలనే పనులు ముగించుకొని వెళ్ళాలి. సాయంత్రం 5 తర్వాత కానీ 6 తర్వాత కానీ బయటికి వచ్చి తమ పనులను చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు అంటే గతంలో చూసుకుంటే 30-35 ఆ స్థాయిలోనే ఉండేవి. అయితే గడిచినటువంటి ఈ నెల రోజుల్లో మనం చూసుకుంటే 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్యలో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. వాతావరణ శాఖ కూడా క్లియర్గా హెచ్చరికలు జారీ చేస్తోంది. మీరు జాగ్రత్తలు వహించకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎండల యొక్క తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.